హాయ్ అండి, వెల్కమ్ టు సెల్జారెడ్డి కిచెన్. ఈరోజు మ్యాంగో పిక్కల్ చేస్తున్నాను. మామిడికాయలు ఇలా క్లీన్గా కడుక్కోవాలి. ఇలా చేసుకుంటే చాలా ఈజీగా టేస్ట్గా ముక్కలు మెత్తబడకుండా చాలా బాగుంటుంది. మామిడికాయ ముక్కలు ఒక 6 కప్పులు తీసుకోవాలి. నేనైతే గ్లాస్తో తీసుకుంటున్నాను. ఏ కప్పు కొలతైనా కూడా ఏదైనా సరే కొలతతో ఇలా తీసుకోవచ్చు. ఇలా 6 గ్లాసులు తీసుకుని మామిడికాయ ముక్కల్ని అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు కల్లుప్పు రాళ్ళుప్పు తీసుకుంటున్నాను. కరిగిపోతుంది. ఇలా వేసుకుంటే ఫస్ట్ రాళ్ళుప్పు వేసి ఒకటి నైట్ పెట్టేసామంటే ముక్కలకి బాగా పడుతుంది. ఉప్పు అయితే మామిడికాయ కూడా చెడకుండా చాలా బాగుంటుంది. ఇలా ఉప్పు అంతా మిక్స్ చేసి మూత పెట్టి పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ పొడుల కోసం ఇంట్లోనే నేను పొడి చేసుకుంటున్నాను. అన్నీ వేయించుకొని పొడి చేసుకుంటే గమ్మని చాలా బాగుంటుంది ఊరగాయ అయితే. ఇలా మెంతులు వేయించుకోవాలి. దోరగా వేయించుకొని ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి మెంతుల పొడి. ఇలా దోరగా వేగింది. ఇప్పుడు ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి. అదే పాన్లో ఆవాలు వేయించుకోవాలి. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా ఇంట్లోనే పొడులన్నీ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఊరగాయ అయితే. ఇలా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. నున్నగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అంత లోపల ఇవి చల్లారే లోపల ఆయిల్ కాయించుకోవాలి. కాగిన నూనె వేసుకుంటే ఆవకాయ ఊరగాయ చాలా బాగుంటుంది. నేను స్టవ్ పైన పెట్టుకొని పౌడర్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కారం పొడి 1 గ్లాస్ తీసుకోవాలి. కారాన్ని బట్టి కారం ఎక్కువ ఉంటే తక్కువ తీసుకోండి. 1 గ్లాసు కారం పొడి, అర్ధ గ్లాసు ఆవాల పొడి, 1/4 గ్లాసు మెంతి పొడి తీసుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకున్న పొడిలే. మెంతి పొడి 1/4 గ్లాసు తీసుకున్నాను. ఇప్పుడు ఇంగువ కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. ఆయిల్ చాలా వేడిగా ఉంది. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తే చాలా గమ్మని వాసన వస్తుంది. నేను ఇందులోకి వేసేస్తున్నాను. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకుని మామిడికాయ ముక్కలకి పట్టించుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుని మామిడికాయ ముక్కలకి పట్టించుకోవాలి. చూడండి, ఉప్పు వేసిన మామిడికాయ ముక్కలు బాగా గట్టిగానే ఉంటాయి. ఏం మెత్తగవు, కానీ చెడిపోకుండా పచ్చడి అయితే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇలా ఉప్పు ఒక్కరోజు ముందు వేసుకున్నామంటే ఆ తర్వాత ఈ పొడులన్నీ మిక్స్ చేసి పెట్టుకోవాలి. బాగా పొడులన్నీ మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ మిక్స్ చేసుకోవాలి. కాచి చల్లార్చిన ఆయిల్ వేసుకుంటే పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పొడులన్నీ ఒక ఆయిల్కి బాగా పట్టేలాగా ముక్కలకి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక గుప్పుడు వేసుకుంటున్నాను. ఇవన్నీ కలిసేలాగా వేసుకొని ఒక వెడల్పాటి గిన్నెలోకి వేసుకున్నామంటే ఆయిల్ మిక్స్ చేసుకొని తర్వాత బాక్స్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ చల్లారింది. చూడండి, కాచి చల్లార్చుకున్నాను బాగా. ఇలా కాచి చల్లార్చిన ఆయిల్ వేస్తే ఊరగాయ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వేరే పెద్ద గిన్నెలోకి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఆయిల్ వేసుకోవాలి. చల్లార్చిన ఆయిల్. ఇలా చల్లార్చిన ఆయిల్ వేసుకుంటే అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఆవకాయ చెడిపోదు, చాలా రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇలా ఆయిల్ అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత మనము బౌల్లోకి ఏ జాడీలోకైనా కానీ డబ్బాలోకి కానీ వేసుకుని ముక్కలు మునిగేంత వరకు మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. అలా వేసుకుంటే చెడిపోకుండా ఉంటుంది. ఊరగాయ అయితే చాలా రోజులు నిల్వ ఉంటుంది. కలర్ కూడా చేంజ్ కాదు, ముక్కలు కూడా గట్టిగా కావు, చాలా బాగుంటుంది. అంతే, బాగా మిక్స్ చేసుకుని బౌల్లోకి వేసుకోవాలి. మనము ఈ ముక్కలన్నీ నిల్వ ఉంచుకోవడానికి ఏదైనా డబ్బా వాడినా జాడీ వాడినా ఏదైనా కానీ తేమ లేకుండా బాగా ఎండలో ఆరబెట్టుకొని ఆ తర్వాతే ఈ ఊరగాయని నీట్గా భద్రపరచుకోవాలి. అప్పుడే నీట్గా చెడిపోకుండా, బూజు పట్టకుండా, చెడిపోకుండా చాలా బాగుంటుంది ఊరగాయ అయితే. ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇలా డబ్బాలోకి వేసి మూత పెట్టేస్తాను ఒక 2-3 రోజులు. ఆ తర్వాత జాడీలోకి వేసుకుంటాము.
అంతే ఆవకాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి దీనిపైకి ఆయిల్ వేస్తున్నాను. ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ వేసుకుంటే చెడిపోకుండా ఉంటుంది ఊరగాయ అయితే. నేను ఆయిల్ మీరు ఏదైనా వాడండి, మీకు నచ్చిన ఆయిల్ వేరుశనగ నూనె అయినా నువ్వుల నూనె అయినా ఏదైనా కాచి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం టేస్ట్ చూస్తే ఉప్పు అయినా కారం అయినా సరిపోకపోతే కొద్దిగా వేసి కూడా మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవచ్చు. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా సరిపోయింది. మూత పెట్టేస్తున్నాము. చూడండి, ఆ తర్వాత ఇలా ఊరిన తర్వాత ఇలా అయిపోతుంది ఊరగాయ అయితే. ఆవకాయ ఊరగాయ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.